హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వసంత. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ క్రిస్పీ పొటాటో కుర్కురే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బయట కొనే కుర్కురే కంటే ఇవి చాలా రుచిగా హైజీనిక్గా ఉంటాయి. ఇంకెందుకు లేటు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా బంగాళదుంపలు తీసుకొని పైన చెక్కు తీసుకొని 15 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు బంగాళదుంపలు తీసుకొని అవి చిన్న స్లైసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కురుకురే సైజు లాగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని అన్నీ ఒకే సైజులోనే కట్ చేసుకోవాలి. మొత్తం ఇలాగనే ఈ సైజులోనే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వాటర్ వేసుకొని 3-4 టైమ్స్ మనము కడుక్కోవాలి. అప్పుడే బంగాళదుంపల్లో ఉండే స్క్రాచ్ అంతా పోతుంది. అప్పుడే మనకి కుర్కురే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వాటర్ తీసేసి మొత్తం ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనము కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇందులోకి టేస్ట్ సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి చాట్ మసాలా కూడా వేసేసుకుందాం. ఇందులోకి టేస్ట్ సరిపడిన కారం కూడా వేసేసుకుందాం. కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇందులోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యపిండి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మసాలా అంతా మంచిగా ఆలు బంగాళదుంపలకు పట్టేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనము మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు మనము వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు మనము మొత్తం వేయించుకోవాలి. ఇలాగని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఇంకోసారి వేసుకుందాం డీప్ ఫ్రై కోసం. చూసారుగా, ఇలాగనే మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ మొత్తాన్ని వేయించుకోవాలి. చూసారు కదా, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇది పొటాటో కుర్కురేని సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.